హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక మల్టిపుల్ ఫోటోగ్రాఫ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళారు. మీ కెనాన్ కెమెరాని తీసుకొని ఒక 10,000 ఫొటోస్ లేదంటే అప్రాక్సిమేట్గా ఒక 500 ఫొటోస్ మీరు షూటింగ్ అయిపోయిన తర్వాత మీ కెనాన్ కెమెరా నుండి షూట్ చేస్తే మీకు ప్రాబ్లీ 3,500 బై లైక్ 4,000 అలా డిఫరెంట్ డైమెన్షన్స్లో మీరు షూట్ చేశారనుకుందాం. అన్నీ కూడా మీకు 800 by 600 పిక్సెల్స్లోకి ఇమేజెస్ అన్నిటిని సైజ్ మార్చాలి అన్నప్పుడు జనరల్గా చాలామంది అంటే ఫోటోషాప్లో ఆ పిక్చర్ ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని ఇమేజ్ సైజులోకి వెళ్ళి మార్చుకుంటూ ఉంటారు. సో దానివల్ల మీకు ఒక 500 ఇమేజెస్ మార్చాలి అన్నప్పుడు బేసికల్గా ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో ఈ ఆటోమేటెడ్ ప్రాసెస్ ఏమన్నా ఫోటోషాప్లో ఉందా అంటే ఎస్. ఆటోమేటెడ్ ప్రాసెస్ అంటే బ్యాచ్ అనేది ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ సిస్టమ్ అన్నమాట. అది ఏం చేస్తుంది అంటే మనం యాక్షన్స్ రికార్డ్ చేసినప్పుడు ఆ యాక్షన్స్ ఒక పర్టికులర్ ఫోల్డర్ పైన అప్లై చేసినప్పుడు ఆ ఫోల్డర్లో ఉన్న అన్ని ఇమేజెస్ ఎట్ ఎ టైం మనం మార్చవచ్చు. ఓకేనా? సో దీనికి బేసిక్గా ఒక 3 సింపుల్ స్టెప్స్ ఉంటాయండి ఈ పర్టికులర్ వీడియోలో. ఆ 3 సింపుల్ స్టెప్స్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మీ యొక్క ఈ ఇమేజ్ మల్టిపుల్ ఇమేజెస్ సైజ్ చేంజ్ చేసే ప్రాసెస్ అనేది మీకు వర్క్ ఫ్లో అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఈ ఫోల్డర్ పేరు వచ్చి BATCH అని పేరు పెడుతున్నాను. ఓకేనా? దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఒక 2 సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుందాం. సో ఒరిజినల్ పిక్చర్స్ అంటే మీరు షూట్ చేసుకున్న తర్వాత కెమెరా నుండి ఇంపోర్ట్ చేసుకున్నవి, లేదు సెకండ్ ఏంటంటే ఆఫ్టర్ లేదంటే రిజల్టెడ్ అన్నా రిజల్ట్. ఓకేనా? ఈ ఒరిజినల్ పిక్చర్స్లో నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ మన సిస్టమ్ నుండి తీసుకుందాం. ఓకేనా? ఇవన్నీ చాలా ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూడండి 2,500 1,600 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఏం కావాలి అంటే ఈ ఒరిజినల్ పిక్చర్లో పేస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి 800 పిక్సెల్స్ విడ్త్ ఉండాలి, 600 పిక్సెల్స్ హైట్ ఉండాలి. ఓకేనా? ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సో ఫోటోషాప్లో ఒక కొత్త యాక్షన్ క్రియేట్ చేయండి. సో యాక్షన్స్లోకి వెళ్ళి ఎనీ ఫోటో మీకు నచ్చిన ఒక పిక్చర్ను ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఇది ఓపెన్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ యాక్షన్ ఏంటి అంటే సో 800 by 600 పిక్సెల్స్ కన్వర్ట్ అయ్యి ప్లస్ బార్డర్ ఒక 25 పిక్సెల్స్ ఇవ్వాలి. అది నా టాస్క్. ఓకేనా? సో ఇక్కడ రికార్డ్ అనేది క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ రికార్డ్ బటన్ అనేది ఆన్ అయిపోతుంటుంది. అంటే ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే మనం చేసే ప్రతి టాస్క్, ప్రతి స్టెప్ దీంట్లో రికార్డ్ అయిపోతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఏం చేద్దాము, ఇమేజ్ సైజులోకి వెళ్ళి దీన్ని మనం ఈ లాక్ సింబల్ తీసేద్దాం. సో దట్ నేను ఇది 800 పెడితే దీన్ని 600లోకి మార్చుకోవచ్చు. ఓకేనా? ఇది ఆన్ ఉందంటే సో ఒకటి మారిస్తే రెండోది కూడా మారుతుంటుంది అనమాట. అంటే విడ్త్ చేంజ్ చేస్తే హైట్ కూడా చేంజ్ అవుతుంది. దాన్ని కన్స్ట్రైన్ అంటారు. ఓకేనా? ఫైన్. సో ఫస్ట్ నేను 800 by 600కి దీన్ని మార్చాను అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, దీనికి ఒక బార్డర్ ఇమేజ్ క్యాన్వాస్ సైజులో ఎంత ఒక 50 by 50 పిక్సెల్స్ బార్డర్ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని స్టాప్ చేస్తున్నాను. ఓకేనా? ఫైన్. ఫినిష్. సో ఫస్ట్ స్టెప్ మనం యాక్షన్ రికార్డ్ చేసాము. సెకండ్ మనం ఏం చేద్దామంటే సో ఫైల్లోకి వెళ్ళి ఆటోమేట్లో బ్యాచ్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? ఈ బ్యాచ్లో ఇక్కడ చూడండి మనం ఇచ్చిన యాక్షన్ నేమ్ 800 by 600 బార్డర్ 25 ఇచ్చాం. మరి మన దగ్గర సోర్స్ ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ సోర్స్ అని అడుగుతుంది. సోర్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పాలి. ఓకేనా? మనకు డెస్క్టాప్లో సో బ్యాచ్లో ఒరిజినల్ పిక్చర్స్ లోపల నా ఫొటోస్ ఉన్నాయి. మరి అవన్నీ 800 by 600కి చేంజ్ అయ్యి బార్డర్ 25 యాడ్ అయిపోతాయి. నో డౌట్. మరి ఎక్కడ సేవ్ అవ్వాలి, దాన్ని డెస్టినేషన్ అంటారు. ఈ డెస్టినేషన్లో నేను ఆ బ్యాచ్లో ఎక్కడ సేవ్ అవ్వాలి, సో ఇక్కడ రిజల్ట్ అనే ఫోల్డర్ లోపల సేవ్ అవ్వాలి. ఇప్పుడు ఓకే క్లిక్ చేసి ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఫోటోషాప్ కన్వర్ట్ చేసిన తర్వాత అడుగుతుంది మరి దాని క్వాలిటీని మీరు ఆప్టిమైజ్ చేయాలనుకుంటున్నారా లేదంటే 12లో డిఫాల్ట్ పెట్టమంటావా అని అడుగుతుంది. నేను 12 డిఫాల్ట్ కావాలి. సో ఇప్పుడు ఎంటర్ అనేది క్లిక్ చేయండి. ప్రతిసారి ఎంటర్ క్లిక్ చేయడం కంటే ఆ ఎంటర్ కీని మీరు హోల్డ్ డౌన్ చేసి పెట్టండి. అలాగే ప్రెస్ చేసి పెడితే ప్రతిసారి మీకు ఆ డైలాగ్ బాక్స్లో 12 అనే వాల్యూ అనేది డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. ఓకేనా? ఎవ్రీ టైం మీరు ఎంటర్ క్లిక్ చేయడం కంటే ఇది ఒక ఈజీ మెథడ్. లేదు మీకు మధ్యలో స్టాప్ చేయాలి, 10,000 ఫొటోస్ ఉన్నాయి, మరి 500 చాలు అనుకున్నప్పుడు మీకు ఇమ్మీడియట్గా మీరు ఈ ఎంటర్ కీని రిలీజ్ చేసేసి ఎస్కేప్ అనే కీని మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంటుంది. ఓకేనా? లేదు నాకు అన్ని ఇమేజెస్ కావాలన్నప్పుడు నేను ఇప్పుడు ప్రజెంట్ ఎంటర్కి ప్రెస్ చేసి పెట్టాను. ఒక్కసారి డిఫరెన్స్ చూద్దామా? ఫైల్లో ఓపెన్లోకి వెళ్ళి మన డెస్క్టాప్లో మనం జరిగిన ప్రాసెస్ బ్యాచ్ కమాండ్లోకి వెళ్ళి ఈ ఒరిజినల్ పిక్చర్స్ అన్నీ ఇవ్వండి. ఓకేనా? ఇవన్నీ ఒరిజినల్ పిక్చర్స్. ఓకేనా? మరి రిజల్ట్ పిక్చర్ కదా మనకి ఇంపార్టెంట్. ఈ రిజల్ట్లో చూడండి ఇవన్నీ రిజల్ట్ చూడండి, అన్నిటికీ బార్డర్ యాడ్ అయిపోయింది,
ప్లస్ 800/600 మారిపోయింది. ఈవెన్ మీకు కింద లోగో కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా? సో మీకు మల్టిపుల్ ఇమేజెస్ మీద వాటర్ మార్కింగ్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ ట్యూటోరియల్లో మనం చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ఫోటోషాప్ ట్యూటోరియల్స్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే ట్యూన్.